స్వప్న చెప్పరా? ఎక్కడికి వెళ్తున్నావు? నా ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాను. అడగడానికి నువ్వెవరు? చిరాకు పడక స్వప్న. ఆ అడ్డదారిలో నేను వెళ్ళిపోదామని అనుకున్నాను, కానీ నీ కోడి వయసు నా మనసును లాగేసింది. లాక్ కొట్టారంటే గోప గుయ్యమంటది. అయ్యో స్వప్న, పేపర్ ఇందులో భలే న్యూస్ ఉంది. 22 ఏళ్ల కుర్రాడు 14 ఏళ్ల అమ్మాయిని లేపుకెళ్ళిన హాటు ఘాటైన వార్త. నువ్వు ఒకసారి చదవా? పేపరు ఇంట్లో ఇవ్వు. అక్కడికి వెళ్తే మీ అమ్మగారి గయ్యాల మొహం చూడాల్సి వస్తుంది. ఎలా మరి? అంటే మా అమ్మకి భయపడుతున్నా అన్నమాట. నేనా? నేనెవరికి భయపడను. పాలకోవాలంటే నిన్ను చూసి వ్యధ వేషాలు వేసే పోకిరి కుర్రాల భరతం పట్టేందుకే నేను ఉన్నాను. వాళ్ళ బారి నుంచి నిన్ను కాపాడుకోవడానికే నేను ఇలా పేపర్లు అమ్ముకుంటూ కాపలా ఉన్నా. నీ పని అంటే నువ్వు చూసుకొని చూస్తలేంగా. నాకేం కాపలా పేపర్లా? డబ్బుల కోసం ఇంటికి వస్తాగా అమ్మతో చెప్పి నీ భర్త పట్టిస్తాను. స్వప్న, ఆపుకోలేని ప్రేమ గోదావరిలో పొంగుతుంది. ఇదిగో పేపర్, పాత్ర చదువుకో. ఇందులో ఎక్కడుంది ఆ వార్త? ముందు పేజీలో కింద ఉంది. స్వప్న, నిన్ను ఒకటి అడగనా? ఏంటది? ముద్దువ్వా. ముద్దు కావాలా? మా అమ్మతో చెప్తాను. ఓకే, అమ్మతోను అమ్మమ్మతోను మావయ్యతోను ఊళ్ళో వాళ్ళందరితోనూ ముద్దు అడిగాడని చెప్పు. అయ్యో నా దేవత, నన్ను ప్రేమిస్తున్నాను ఒక్కసారి చెప్పవా స్వప్న సుందరి? నీ పొగరులో ఉంది అసలైన పొగరు. నువ్వు ప్రేమిస్తున్నావు చెప్పకపోయినా ఆ దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను స్వప్న, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్వప్న, నేను నీ మనసు దోచుకోనా? ఏమైంది? స్వప్నకి స్వప్నకి ఏమైంది? అది దాని పరికిణీకి చక్కగానే ఉంది కదే. అది కాదు, ఇది అదిలా ఉంది. భగవంతుడా, ఇప్పటికి మమ్మల్ని కరుణించావా? పార్వతి, ఇది ఇంట్లో ఏం చేస్తుందో ఏమో, ఒకసారి ఇలా రావే. నువ్వేం భయపడకమ్మా. నువ్వు ఇంకా చిన్నపిల్లని కాదు. ఊరంతా ఏడుపిల్ల గంతులిస్తూ తిరగకూడదు. అమ్మా, ఏంటమ్మా నిన్నెంతసేపు పిలవాలి? ఏం చేస్తున్నావు? నేను వంటగదిలో ఉన్నాను. తమ్ముడు వచ్చేసరికి వంట అది చేయకపోతే వాళ్ళు అన్నీ కదా పెట్టాడు. ఎనిమిది ఆడపిల్ల ఇంట్లో ఉన్నా కూడా తల్లికి ఏమైనా సహాయం చేస్తుందా ఏమన్నా? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావే? నీకు ఈ సంగతి తెలుసా? నీ కూతురు పుష్పావతి అయిందే. నువ్వు చెప్పేది నిజమా? కాకపోతే అబద్ధం చెప్తానా? సరే, ఈ పిల్లలు లోపలికి తీసుకెళ్లి స్నానం చేయించండి. నేను తగిన ఏర్పాట్లన్నీ చూస్తాను. వెళ్ళండి. రామ్మా. ఇక్కడ పెడతావంటే చౌదరి గారికి ముందెట్టు. నీకు ఇది సరిపోయినట్లేదు. నేను వెళ్ళి ఇంకో బాటిల్ తీసుకొస్తాను. నేను వెళ్ళి వచ్చేంత వరకు చౌదరి గారికి ఏం కావాలో చూస్తాను. బయట మంచు కురుస్తోంది. మీ ఆరోగ్యం పాడవుతుంది. లోపలికి రండి. రమ్మంటుంటే లేచి రండి.
అబద్ధం చెప్తున్నావు. మీ నాన్న గురించి ఆలోచిస్తున్నావు కదూ? మీ నాన్నకేదో పని ఉంటుంది, అందుకే రాలేకపోయాడు. ఆడపిల్లలకి తండ్రి అంటే మహా ఇష్టం. మీ నాన్న వచ్చుంటే మీ సమర్థ బంతిని ఎంతో ఘనంగా జరిపించేవాడు. మీ నాన్న రాలేదని నువ్వేం బాధపడకు. సంక్రాంతి పండగ నాటికి తప్పకుండా వస్తానని ఉత్తరం రాశాడు కదా. అమెరికా నుంచి మీకోసం మంచి బహుమతులు తెస్తాడులే. అమ్మమ్మా, ఏంటి మనవరాలా? అమ్మమ్మా, ఇప్పుడు సంపంగి పూలు పోస్తావా? లేదమ్మా, సంపంగి పూలు పూసే కాలం రావాలంటే ఇంకో 2-3 నెలలు పడుతుంది. అది కాదమ్మా, సంపంగి పూలు పూసే కాలం రావాలి అంటే ఇంకో 2-3 నెలలు పడుతుందంటావా? ఏమిటే నీ పిచ్చి మాటలు? కాలం ఎంత మారినా ఋతువులు మారవు కదా. ఎగతాళిగా మాట్లాడకమ్మమ్మా. నాకెప్పుడు ఇక్కడున్న చెట్ల నుంచి సంపంగి పూల వాసన వస్తూనే ఉంటుంది. స్వప్న, నువ్వు దాని గురించి ఆలోచించకు. నువ్విప్పుడు పెద్ద మనిషి అయ్యావు కదమ్మా. యక్షులు గంధర్వులు రాత్రిపూట సంచారం చేస్తూ తిరుగుతూ ఉంటారు, ఒంటరిగా ఉండకూడదు. అందుకే నేను చెప్పినట్టు విను. కన్నె పిల్లలు ఒంటరిగా ఉండడం చూస్తే వాళ్ళు వదలరు, వసిపరుచుకుంటారు. పద వెళ్దాం. రాము, ఎక్కడికి వెళ్ళావరా ఇంతసేపు? ఇంట్లో ఇంత శుభకార్యం జరుగుతుంటే ఏమీ పట్టించుకోకుండా బలాగిరి తిరిగి వస్తున్నావా? ఏంటి విశేషం? ఏం విశేషమా? నీ మేన కోడలు పుష్పావతి అయిందిరా. అది నీకు విశేషం అనిపించడం లేదా? తమ్ముడు, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొందా, అన్నం తిందుగానే. అయ్యో అమ్మా, పెళ్లి పెటాకులు లేకుండా పెద్దాపురం కేస్తూ తిరిగేవాడికి ఏ అర్థమవుతాయి? నువ్వు బలేదానివేనే. ఏమే, ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్తాను? ఎందుకు చెప్పాలి? ఇదిగో, ఊరికి నాకు కోపం తెప్పించుకో. ఏ విషయం ఎవరితో ఎప్పుడు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు గాని నీ ఊరు మూసుకుని వెళ్ళు. కొత్తలే. అయ్యో, ఈ మిక్కులకేం తక్కువ లేదు. అయ్యయ్యో, ఏమిటే నువ్వు చేస్తున్న పని? ఇంత రాత్రప్పుడు ఆడపిల్లలు తల చిక్కు తీసుకుని జడ వేసుకోకూడదు. చక్కగా నూనె రాసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. లేకపోతే జుట్టంతా నెరిసిపోతుందే. ఎప్పుడు చూసినా చెప్పిందని ఇలా బోర్ కొట్టిస్తావు ఎందుకమ్మా? అప్పుడు చెప్పిన గంధర్వ కథలో ఆ గంధర్వుడు తర్వాత ఏం చేశాడో నువ్వు చెప్పలేదు కదా. ముందు ఆ కథ చెప్పు, నేను చక్కగా వింటాను. సరే సరే, కథ తర్వాత చెప్తానులే. ఆడపిల్లలు తలకి నూనె బాగా మర్దన చేసుకుంటే కళ్ళకి చలవ, చుట్టూ ఇదిగో ఇక్కడ దాకా పెరుగుతుంది, తెలుసా? సరేలే, ఇంకా జుట్టు బాగోతం ఆపేసాయి. నిన్న యక్షులు రాక్షసులు గంధర్వుల కథలు చెప్తానని చెప్పావు కదా, మర్చిపోయావా? నీకింకా నిద్ర రావడం లేదా? నిద్రపోకుండా తెల్లార్లు రాక్షసులు గంధర్వుల కథలు చెప్పమంటావా? పీడ కళలు కంటూ భయపడుతూ పడుకుంటావా? అదేంటి, గంధర్వులు రాక్షసులు ఒకరేనా? అలా అని కాదమ్మా, గంధర్వులు మహారసికులు. అందం, సౌందర్యం, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. అమ్మాయిని చూస్తే ప్రేమిస్తారు, వాళ్ల కోసం వెతుక్కుంటూ వస్తారు. ప్రేమించి ఊహించి పరవశించి వాళ్ళు ప్రియురాలి ఒడిలో పులకించిపోతారు. ఒక విధంగా గంధర్వుని చూడటం కూడా ఒక గొప్ప వల్లే. అమ్మా, నువ్వు గంధర్వుని చూసావా? నువ్వు గంధర్వుని చూసావని అడుగుతున్నాను. ఎక్కడే? గంధర్వుడు ఎవరికి పడితే వాళ్ళకి కనిపించడమ్మా. గంధర్వుణ్ణి ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తాడు. ఏంటి, నేను చదివిన కథల్లో ఇలాగే ఉందమ్మా. అవును, నీకు నిద్ర వస్తున్నట్టుంది, పడుకోమ్మా. నేను ఎలా ఒంటరిగా పడుకోగలను? అది కాదమ్మా, గంధర్వుడు కథలు వింటే మంచి కళ్ళొస్తాయిలే, పడుకో. పడుకోమ్మా.
కమ్మని దెబ్బ అబ్బా ఏమిటబ్బా ఎలా చూస్తున్నావు? ఏం లేదు, మీరు వేసుకున్న పైకి ఏమైపోయా చూస్తున్నాను. చల్లగా రాకుండా ఏగాలేస్తే నీకెందుకని పోవయ్యా. అవును, నువ్వు ఈ మధ్య పేపర్లు అమ్మట్లేదా, కనిపించట్లేదు? నేను ఆ ఉట్టి మానేశాను. ఊళ్ళో ఉండే చెత్త పేపర్లు వేసాకంటే చెత్త పేపర్లు అమ్ముకోవడం బెటర్ అని మానేశాను అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఓ స్వయం వృత్తి ప్రారంభించి స్వయం కృషి చిరంజీవిలాగా లక్షాధికారిని అయిపోతాను. అదే నా కోరిక. నువ్వు చూస్తూ ఉండు, ఆ రావణ చౌదరి ఎస్టేట్ ని నేనే కొంటాను. అక్కడ నా స్వప్న సుందరిని ఉంచి రాజకుమార్ని చూసుకుంటాను. అనుకున్నావు? చూసుకుంటావని అమ్మాయి ఒప్పుకోవాలిగా. ఆమె ఆమె హృదయాన్ని నేను ఎప్పుడూ కొనేశాను. మమ్మల్ని ఎవరైనా విడదీయాలనుకుంటే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఓహో, అంత దూరం వచ్చావా? నిన్ను చేసుకోవడానికి స్వప్న ఒప్పుకోవాలిగా. ఆమె మనసు నాకు విప్పి చెప్పడానికి తబ్బిద్దైపోతుంది. ఒకవైపు కుటుంబంలో వాడిపై ప్రేమ, మరొక వైపు ఈ రామ్ కుమార్ పై ప్రేమ. పాపం స్వప్న. అచ్చరే, నా ఐశ్వర్యారావు ఈ రోజు ఇంకా దర్శనం ఇవ్వలేదేంటి? ఆ ముసలిదామన ఇంట్లో బయటకు రానివ్వట్లేదా ఏంటి? ఈ సంగతి నీకు తెలీదా? స్వప్న పెద్ద మనిషి ఉంది. పెద్ద మనిషి ఏంటి, ఇంకా చిన్నపిల్లగా? అది కాదు, పెద్ద మనిషి అంటే వయసు వచ్చిందని అర్థం. ఓహో, సన్నగా తెలిసిందా? వెరీ గుడ్. నా కళ ఇంతకాలానికి ఫలించింది. మీరు ఆమెను కలిసినప్పుడు ఇక్కడ ప్రేమదాసుడు హృదయాన్ని తెరిచి ఆమె కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడని మరీ చెప్పండి. ఇంకేం చెప్పాలి? వేరే ఏం లేదు, ఎవరు అడుగుతున్నా సరే భయపడతాం చెప్పండి. ఈ రామ్ కుమార్ ఉన్నాడని ఆమెకు ధైర్యం చెప్పండి. ఆమె చూడాలండి. దారేంటి? దారి సంగతి తర్వాత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవాలి కదా. ఎవరు ఎదిరించినా సరే, ఒప్పుకోకపోయినా సరే, నా స్వప్న సుందరి అందాలన్నీ నాకే సొంతం కావాలి. ఈ ప్రేమదాసుడు ఆమె మెడలో తాళి కడతాడు. ఇక నేను వస్తా. మధుమతి, అర్చన, నా ప్రేమ సందేశాన్ని నా దగ్గరికి విన్నవించండి. ఎడతాను దిగనే. ఎక్స్క్యూజ్ మీ, నేను ఊరు కొత్త. హై స్కూల్ కింద దారి? ఈ ఊళ్ళో ఒకే ఒక స్కూల్ ఉంది, అది తిన్నగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. చూసావా, ప్రతిరోజు హత్యలు మానభంగాలే. చదివావా? ఎక్స్క్యూజ్ మీ, నా పేరు మేనక. ఇక్కడ జాయిన్ అవ్వడానికి వచ్చాను. హలో, ఐఎమ్ పురుషోత్తం. గ్లాడ్ టు మీట్ యూ. పురుష్, మే హెల్ప్ యూ? థ్యాంక్ యూ. పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నావా? వాడిక్కడ ప్యూనమ్మా. ఆహా. వాడు హెల్ప్ చేస్తే గల్ఫే. పురుష్, మేనకా టీచర్ని హెచ్ఎం దగ్గరికి తీసుకెళ్ళి ఆవిడకి పరిచయం చెయ్యి. తీసుకెళ్ళరా, వాడితో వెళ్ళమ్మా. ఫాలో మీ. కూర్చోండి. మీది ఊరు? శ్రీకాకుళం. మేడం, నాకు ఉండడానికి ఓ మంచి ఇల్లు కావాలి. మీరు రామన్న చౌదరి గారిని కలిస్తే మీకు ఇల్లు దొరుకుతుంది. ఆయన ఈ స్కూల్ ఫౌండర్. మా ప్యూన్ పురుషోత్తమకి ఆయన బాగా కావలసిన వాడు. మీరు పురుషోత్తమతో వెళితే రామన్న చౌదరి గారిని కలుసుకోవచ్చు. ఆయన ఇల్లు ఖాళీగానే ఉంది. ఆయన రావణ చౌదరి. మిమ్మల్ని వెళ్ళాడుగా. ఇల్లు ధాన్యం ఉంచుకోవడానికి కావాలి. అద్దెకిచ్చే ఉద్దేశం నాకు అసలు లేదు. అలా అంటే ఎలా అండి? నన్ను ఏం చేయమంటారు? మీ స్కూల్లో టీచర్ నేను. నాకు ఇల్లు ఇప్పించే బాధ్యత కూడా మీకు ఉంది. పాఠాలు బాగా చెప్తావా? పాఠాలు చెప్పడమే టీచర్ పని. తెలివైందాను కాబట్టి బాగా చదువుకుని టీచర్ అయ్యాను. తప్పకుండా ఇస్తాను. నువ్వు నిరభ్యంతరంగా మా ఇంట్లో ఉండొచ్చు. నువ్వు నాకేం అద్దెక్కర్లేదు.
పిల్లలకి పాఠాలు చెప్పటమే కాదు, నన్ను కూడా అప్పుడప్పుడు. ఏమిటి మీరనేది? మీరనుకునేలాంటి మనిషిని కాదు నేను. ఇల్లు ఫ్రీగా అక్కర్లేదు, అద్దెంతో చెప్పండి, ఇస్తాను. ఇదే టీచర్ నువ్వు ఉండబోయే ఇల్లు. నీకు ఇల్లు నచ్చిందా? ఇంటికే బాగానే ఉందండి. మీలాంటి పెద్దవారి అండదండలు ఉన్నాయి. ఇక మా అమ్మాయిని ధైర్యంగా వదిలి వెళ్ళొచ్చు. మీరు ధైర్యంగా ఊరికి వెళ్ళండి, ఏ లోటు ఉండదు. ఇక్కడ మా అమ్మ అక్క అందరూ ఉన్నారు, మేము జాగ్రత్తగా చూసుకుంటాం కదా. చూడండి, మా అమ్మాయిని మీకు అప్పగించి చెప్తున్నాను. మీరు సొంత బిడ్డలా చూసుకోవాలి. మరి అది మీరు ప్రత్యేకించి చెప్పాలా? అది చదువుకున్న పిల్లైనా కూడా ఒక్క అమాయకురాలమ్మా. చదువుకోగానే సరికాదు, సంస్కారం కావాలి. మీ అమ్మాయిని చూస్తుంటే చదువే కాదు, సంస్కారం ఉన్న పిల్లలా కనిపిస్తోంది. నిజం చెప్పారమ్మా. అమ్మాయి నీకు ఇల్లు నచ్చిందా? నచ్చింది. అలాగైతే నేను వెళ్ళొస్తానమ్మా. రామణ చౌదరి గారితో చెప్పండి. అమ్మా, నేను వెళ్ళొస్తాను. అలాగే నాన్న. రండి టీచర్, నేను లోపలికి వెళ్దాం. మిమ్మల్ని చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నాను. అలాగా? నా పరిస్థితి అలాగే ఉండాలి. నిజంగా? మన తెల్లింకి తెలిసిపోద్దని నేను చాలా భయపడ్డాను. మీరేం భయపడుతుంది మా సార్. అలాగా? ఇక నువ్వు ఊరి నుంచి వచ్చావు కదా, నాకేం భయం లేదు, హ్యాపీగా గడుపుదాం. అది బాబు తీసుకొచ్చేస్తుంది. ఈవిడెవరు మాస్టారు? ఈ పేరు కవిత, లెక్కల టీచర్. హలో, మేనక, సైన్స్ టీచర్. హలో, నా పేరు కవిత. మీరేమో కొత్తగా వచ్చిన టీచరు. ఏమి పెట్టి వెళ్ళారని ఇక్కడ వాళ్ళు చెప్పారు. ఏమిటి, పెళ్లి చూపులా? అలాంటిదేమీ లేదు, నా చెల్లిని చూడడానికి వెళ్ళాను. అలాగా? నేను పెళ్లి చూపులు అనుకున్నాను. మేనకా టీచర్, కవిత టీచర్కి నేనంటే మహాప్రాణం. మాది విడదీయలేని బంధం. ఓ అలాగా? మీరు పెళ్ళైతే ఆవిడ పేపరా? టీచర్, ఆమె హృదయంలో నా ఒక్కడికే చోటుంది, అతుక్కుపోతాం. ఇది చూడు, బాగుంది. త్వరలోనే మీరిద్దరూ పెళ్లి చేసుకుని మాకు పార్టీ ఇస్తారు, అంతేనా? అవును. కాదు కాదు, ఏంటి కన్ఫ్యూజ్ చేస్తారు? మనమంతా టీచర్స్. ఇది ఒక ఫ్రెండ్షిప్, ఇది ఒక అడ్జస్ట్మెంట్. ఏమంటారు? అది కరెక్టేలే. ఓకే, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. వస్తాను. ఏ మంచిగా ఉంది. పేరేమో మేనక, దాని షోకు చూసి చెమ్మ చెక్క. నాకే రేనేస్తున్నా ఉంది. నేను పడతానంటే నిజమే, ఆవిడ ప్రవర్తన చూస్తే నాకు నచ్చలేదు. నిజం, మనిద్దరి బంధం రూపు తెర మస్తా అన్న. ఏమైందన్నా? ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? నాకేం కాలేదు. టీచర్ ఎక్కడ ఉంది? అయ్యో, చౌదరి గారు కన్నేసి ఏ కలిపని వదిలిపెట్టాడు కనుక ఇప్పుడు వెళ్ళడానికి ఎవరా టీచరు? ఎవరో కాదు, ఆ కొత్త టీచర్ నేనక. అయ్యో బాబు, అదిరింది. నా జీవితంలో ఇంతవరకు నేను అలాంటి ఫిగర్ ని చూసి ఉండలేదు. ఆమె స్టైలే సూపర్. ఆమె నడక చూస్తుంటే రంభా, ఊర్వశి, మేనక, ఆహాహా, వాళ్ళ ముగ్గురు అందాన్ని కలపేసి సృష్టించాడు ఆ బ్రహ్మ మేనక టీచర్ ని. అయ్యో, ఎంత సెక్సీగా ఉంటుందో. ఆ అమెరికా పేషెంట్ కిక్కిచ్చిన విస్కీ ఉందే, ఏ విస్కీ అది? ఆ మోనికా విస్కీ. అలాంటి మొత్తెక్కించే అందం ఆ మేనకా టీచర్కి ఉంది. నేరేడు పళ్ళ లాంటి కళ్ళు, చెర్రీ పళ్ళ లాంటి ఆధారాలు, బంగిన పళ్ళ, మామిడి పళ్ళ లాంటి ఎత్తులు, అరటి బోతల లాంటి తొడలు. ఎవరైనా ఇంకా బయటికి వెళ్ళా? సరేరా, మనం వెళ్దాం. నువ్వు వెళ్ళదులే, నువ్వు ఉండు. అదేంటి, రాత్రి కొండ్రా? ఇవాళ అక్కర్లేదు. రాపోదాం. పదండి. ఈయన వారకం చూస్తుంటే మనం తిరిగి పెద్దాపురం వెళ్లాల్సి వచ్చేలా. రానా రానా? ఏంట్రా? నేను ఆ మాట చెప్పనా? చెప్పు. నేను నీతో పాటు నడిచి నడిచి నేను తాగినంత దిగిపోతుంది.
అదే సంగతి రావనా నేను ఉండమంటావా పోమంటావా నువ్వు ఎక్కడ ఉండరా అయ్యో ఎలా అయితే కొడు తలుపు కొడు బాగా కొడు ఎర్ర కొట్టాలే కొడు నువ్వు కొడతావు నువ్వు కొట్టమంటావా చెప్పు నేనా అయితే కొడు నేనే కొడతాను. బాగా కొడాలే కొడు ఎర్ర కొడు లేకపోతే మీద కొడతాను నేను ఇటువంటి తలుపులు ఎన్ని ఎర్ర కొట్టాలని నీకేం తెలుసు ఎర్ర కొడాను అయ్యో కొట్టడం నాకు బాగా అలవాటు కొడు అయ్యి కొడమంటాడా ఏంటో అమ్మో కొడు అమ్మో ఏంటి ఏమిటి అర్ధరాత్రి ఇలా వచ్చారు? నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా భయపడతాం అనుకుని వచ్చాను. ఎవరైనా దొంగ కొడుకు నిన్ను అల్లరి పెట్టాడు అనుకోని నాకు వెంటనే కబురు పెట్టావు. వారి సంగతి క్షణంలో తేల్చి పారేస్తాను. అంతే అంతే. ఇది చెప్పడానికి అర్ధరాత్రి పూట చెప్పదాది ఇక్కడికి వచ్చావా? ఇలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం. ఇక నువ్వు వెళ్ళు. ఆగు ఆగు, నాకు బాగా చలిపోయింది. నీకు చలియటం లేదా? చలి కాసుకున్నావా? అయ్యా అమ్మమ్మ నిద్రపోను, నువ్వు వెళ్ళి పడుకో. అమ్మా, అమ్మమ్మ గంధర్వుల కథలని ఎంత బాగా చెప్తుందో తెలుసా నీకు? కథ చెప్పిందా? నీకు ఇంకేం పని లేదు ఏమిటమ్మా? లేనిపోని కథలన్నీ చెప్పి దాని మనసు అనవసరంగా పాడు చేయకమ్మా. నువ్వు ఊరుకోమ్మా. నా మనవరాలకి గంధర్వులు లాంటి ముగ్గురు వస్తాడే. అమ్మమ్మ చెప్పినట్టు ఏదో ఒక రోజు ఆ గంధర్వుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు, చూస్తూ ఉండు. అది అలా చెప్పు మీ అమ్మకి. ఇలా మాట్లాడుతూ ఉంటే తెల్లవారుతుంది కానీ దాని వెళ్ళి పడుకో. నువ్వు రామొచ్చాడా? వచ్చి భోజనం చేసి చాపాదింటి తీసుకొని పడుకోవడానికి బయటకు వెళ్ళాడు. అదేంటి ఆ పెద్దాపురం దాని ఇంటికి వెళ్ళలేదయ్యవాడా? అవన్నీ నాకు తెలియదు, నువ్వు రావే. అదంతా తర్వాత చెప్తాను. హరే రామ హరే కృష్ణ హరే రామ. పార్వతి, మన స్వప్న సమర్థ బంతికి అన్ని ఏర్పాట్లు చేయిస్తున్నారా లేదా? పంతులు గారితో మాట్లాడమని తమ్ముడితో చెప్పానమ్మా. వాడు వెళ్ళి మాట్లాడతానన్నాడు. ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటాడు. స్వప్నని గుడికి తీసుకెళ్లి పసుపు కుంకుమలిచ్చి పూజ చేయించాలి. దీర్ఘ సుమంగళి భాగ్యానికి పుష్పాభిషేకం చేయించాలని రాముతో చెప్పు. స్వప్న వచ్చినట్టుంది. స్వప్న స్వప్న. అనవసరంగా నేను ఈ కేసులో ఇరుక్కుపోయాను. ఏం చేయాలో నువ్వే చెప్పు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? పోలీసులు వెతుకుతున్న మీకు ఆశ్రయం ఇస్తే ఈ ఊరి వాళ్ళు నన్నేమనుకుంటారు? ఒప్పుకుంటాను, కానీ నేనున్న ఈ పరిస్థితిలో ఎక్కడికైనా వెళ్ళను. ఏదేమైనా నువ్వే నాకు హెల్ప్ చేయాలి. నేనేం పరాయణలు కాదు కదా, అది అర్థం చేసుకో. నేను ఒంటరిదాన్ని, అందులోనే టీచర్ని. నీకు ఆశ్రయం ఇచ్చి చెడ్డ పేరు తెచ్చుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా నువ్వు ఆ కారు కేసులో ఎందుకు ఇరుకున్నావు అది చెప్పు. కేసు నుంచి బయటపడాలంటే ఈ రిస్క్ తప్పదు. ఎంత ప్రయత్నించినా జామీన్ దొరకలేదు. దొరుకుంటే నాకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఓ పంచి, జామీన్ దొరికే వరకు మాత్రమే నువ్వు ఇంట్లో ఉండొచ్చు. చిలక కొట్టుడు కొడితే చిన్నదాన పలక మారిపోతాయి. హలో, ఆ రోజు నువ్వు మా ఇంటికి వచ్చావు కదా? మీ ఇంటికా? నేనా? వాడెవడో నా డూప్లికేట్ అయి ఉంటాడు. నేను ఆ రోజు రాత్రి సంఖ్యకు వెళ్ళాను. ఒంటరిగా ఉన్న ఆడదాన్ని అల్లరి చేయడానికి వచ్చారే, నీకు అసలు ఇదేమైనా బాగుందా? ఇడియట్స్. అది మరి నేరమై తప్పదాది రౌడీ విధంలాగా నా ఇంటికి వచ్చారే, బీ కేర్ఫుల్. ఇంకో విషయం, ఆ ఛాయలకు రావద్దని మీ అన్నగారితో చెప్పు.
పార్వతి ఇంకా రుద్దుతూ కూర్చున్నావేంటే అమ్మాయికి స్నానం చేయించాలి. ఇదిగో వచ్చేస్తున్నానమ్మా, అయిపోయింది. ఏం వస్తావో ఏంటో. దండం పెట్టుకోమ్మా. ఇదిగమ్మా. హలో టీచర్, స్కూల్ నుంచేనా? చాలాసేపు మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? మా వాడిని ఏదో బెదిరించవటం. బెదిరించు గారు, చెప్పు తీసుకుని తల్లాల్సింది. నువ్వు ఎలాంటి దానివైనా నన్నేమి పీకలేదు. ఈ ఊళ్ళో రాముల చౌదరి చెప్పిందే వేదం. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. నన్ను అడగడానికి నువ్వెవరు? అంతమాగాడుగా నా మొత్తం చూపించాలా? నాతో పెట్టుకోకు. ఇక నువ్వు బయలుదేరు. మామిడికాయల కోసం వరకు చాలు కానీ త్వరగా రావే. నీళ్ళ దండ వాడిపోయిందని నాకేం తెలుసు. ఈ ఒక్కరోజుకి నేను క్షమించు. రేపు రకరకాల పువ్వులు కోసి పెద్ద దండ కట్టి తీసుకొస్తాను, సరేనా? ఏంటో చెప్పుకోండి కృష్ణవా. కృష్ణ, నీ లీలా విలాసాలు విచిత్రం కృష్ణ. ఇది నేనావేనా లేక నా అమ్మమ్మ చెప్పే కథల్లో గందరగోళం చేసేనావా? నిజం చెప్పు కృష్ణ, నిజం చెప్పు. చెప్పకపోతే నా మీదట్టే. స్వప్న సుందరి, స్వప్న సుందరి, స్వప్న సుందరి, నేను నీ గంధర్వుడు. గందరగుడా? నువ్వెక్కడున్నావు? నాకు కనిపించవేంటి? ఇప్పుడు అసాధ్యం. అదేంటి? నన్ను చూడాలని లేదా? అదేం కాదు. మరి ఇష్టమైన వారికి గంధర్వుడు కనిపిస్తాడని మా అమ్మమ్మ చెప్పిందే. స్వప్న సుందరి, గంధర్వుడు అన్ని వేళల్లో అందరికీ కనిపించడు. నాకు సమయం అనేది వస్తాను. గంధర్వ వెళ్ళిపోయావా? ఏం చేస్తున్నావు? పూజ అయిపోయిందిగా, ఇక్కడ వంటగా నిల్చుని దిక్కులు చూస్తున్నావు. ఇంటికి వెళ్ళు. తిరిగి వస్తున్నావా? కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని అలా గుడికెళ్ళి వస్తున్నా. ఏంటి, ఒక్కరోజున కేసు గురించి ఆలోచించావా? అవును, అనవసరంగా టెన్షన్ పడ్డాం నాకు అసలు ఇష్టం ఉండదు. ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనశ్శాంతిగా జీవించడం నా ఆశయం. నన్ను క్షమించి మెనక అడ్వకేట్ కుమార్ ఢిల్లీ నుంచి రాగానే జామీన్ ఇప్పిస్తానని రవి నాతో చెప్పాడు. అంతవరకు నన్ను ఇక్కడే ఉన్న నువ్వు. ఆ రవి మంచివాడు కాదని నేను చెప్పానుగా. ఇట్స్ ఓకే. నీకు జామీన్ వచ్చే వరకు నీ విషయం ఈ ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదు. సరే. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? నువ్వు గంధర్వుని చూసావా? నిజమే.
చూశాను, నా కళ్ళారా చూశాను. ఆ గంధర్వుడు మా అమ్మమ్మ చెప్పే గంధర్వులాగే అన్నాడు. అందమైన కళ్ళు, పెదవాడి ముక్కు, పెన్నులాంటి నవ్వు, మన్నదుల్లా ఉన్నాడు. నువ్వు అతను ముట్టుకున్నావా? లేదు. ఇంటికి గంధర్వుని చూసావా? నేను అతని గొంతు మాత్రమే విన్నాను, అతను చూడలేదు. తప్పకుండా చూస్తాను. ఏదో ఒక రోజు నా కోసం వస్తాడు. మరి నువ్వు చూశానని చెప్పిందంట. నువ్వేదో భ్రమలో ఉన్నట్టున్నావు. అతను నువ్వెక్కడ చూసావు? కృష్ణుడి గుడి దగ్గర నిలబడి నేను దండం పెట్టుకుంటున్నాను. స్వప్న సుందరాన్ని వినిపించింది. ఒక పూలమాల ఆకాశంలోంచి నా చేతి మీద పడింది. చుట్టూ చూశాను, కానీ ఎవరూ కనిపించలేదు. అతన్ని చూడాలన్న ఆశగా ఉంది. గంధర్వుడి గొంతు విన్నప్పుడు మల్లెల వాసన గుబాళించిందా? గుబాళించింది. మల్లెల వాసనతో మనసు పులకరించడమే కాకుండా నేను మైమరిచిపోయింది. అతను గంధర్వుడే అయ్యుంటాడు. ఇష్టపడ్డ అమ్మాయిని ఎవరిని వదిలిపెట్టదని, ముఖ్యంగా కన్ను పిల్లలతో ప్రేమాయణం సాధిస్తాడని మా అమ్మమ్మ చెప్పింది. ఈశ్వర, అయితే గంధర్వుడు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడనమాట. మీ అమ్మమ్మ ఇంకేం చెప్పింది? మా అమ్మమ్మ చెప్పినట్లు ఈ స్వప్నసుందరి కోసం ఆ గంధర్వుడు దేవలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. మాట వినిపించింది, మనిషి కనిపించలేదు. అది నాకే వినిపించింది. నిన్ను పిలిస్తే నువ్వు వెళ్తావా? గంధర్వుడు పిలిస్తే వెళ్లకుండా ఉంటానా? అయితే గంధర్వుడినే పెళ్లి చేసుకుంటావు అనమాట. ఏమిటి అలా అంటా? నేను గంధర్వుడికే అంకితం. మరైతే నువ్వు అప్సరస అవుతావు అన్నమాట. మరి నా అందం చూసి గంధర్వుడే మోజపడ్డాడు. నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. మనస్ఫూర్తిగా ప్రేమించాడు. గంధర్వ కుమారుడు అంటే దేవకుమారుడు. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? స్వప్న, చాలా సేపటి నుంచి నేను గమనిస్తున్నాను. ఏమైంది నీకు? జ్వరం ఏమైనా వచ్చిందా? వెళ్ళి తొందరగా తయారవు. వాళ్ళ ఇంటికి వెళ్ళి రావద్దు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అమ్మమ్మ మనవరాలు ఇక్కడే మా బంధువుల ఇంటికి వెళ్ళొస్తున్నాం. మా మనవరాలు పెద్ద మనిషి అయిందని నీకు తెలుసుగా. అవును, మంచి బహుమతి ఇద్దాం అనుకున్నాను. నీకేం కావాలి? నాకేమైతే టీచర్. సర్లే, ఏకంగా మీ మనవరాలు పెళ్ళప్పుడే పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తానండి. మా ఇంటికి వచ్చానండి. చీకటి పడుతుంది, ఇంకోసారి తప్పకుండా వస్తాం. నేను వెళ్ళొస్తాను. వస్తాను టీచర్. ఓకే. ఏమ్మా స్వప్న, అక్కడ ఆగిపోయావేంటి? రా. ఆ పేపర్ ఇలా తీసురా. నువ్వు చచ్చి నీ శరీరం స్వర్గానికి పోయినా నీ కళ్ళు మాత్రం నరకానికి పోవడం ఖాయం. నా గురించి జోకులకు నరకం ఎక్కడో లేదు, మన ఊళ్ళోనే ఉంది. ఓ మాట చెప్పనా, నీలాంటి జెన్సీ రాసుకెళ్ళి స్కూల్లోనే లేడురా. చెప్పేదేమో పిల్లలకి పాఠాలు, ఆ టీచర్ తో ఆడేదేమో పిల్లాటలు. నీ మొహానికో లాయరు. ఓ నాయనో, నా జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యను గాక చెయ్యనురా. ఇంతకీ ఆ కేసేంటి? కేసా? అంతా లాసే. 2 కేసులు బీర్ బాటిల్స్ అవుట్. అవునా? నువ్వేం చేశారా? ఇంకేం చేయమంటావు? వాడేమన్నా మీ అక్కను కూడా. లాయర్ ఫీజు ఇవ్వడానికి తప్పదు కదా. 2000 మొహం పడేశాను. 2000. ఆ లాయర్ ఇంకా డబ్బు ఖర్చు అవుతున్నాడు. నా పరిస్థితి కాస్త అర్థం చేసుకోండి. నేను అక్కడికి రాగానే మీ డబ్బు ఇచ్చేస్తాను. సెంటిమెంట్ తో కొట్టద్దు. నేను అప్పుడే చెప్పాను ఆ కారు కొనొద్దు అని. నువ్వేమన్నావు? లక్కీ నెంబరు, బాగా కలిసి వచ్చే నెంబర్ అని సంతోషపడి ఏడ్చావు. ఇప్పుడు ఏమైంది? అయింది ఏదో అయింది.
ఇక నేను కార్లు కొనేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించుకోను, అర్థమైందా? అర్థమైంది. కానీ నాకు ఇక్కడ ఓ ముఖ్యమైన పని ఉంది, అది పూర్తి చేసుకుని వస్తానరా. ఏంట్రా ఇక్కడ ఏ పెట్టినైనా పెట్టావా ఏంట్రా? చచ్చా అటువంటి దేని లేదురా. చాలు చేసిన కనుక నూట మూడు సద్దు పోవాలి. అది నేను ఇప్పుడు అక్కడికి రావడం కుదరదురా. వేడా కూడమా, కాళ్ళు చేతులు కట్టేసి తీసుకోమంటావా? మర్యాదగా బయలుదేరు. మీకు సంబంధించిన విషయం కాదు. ఇక్కడ నేను ఒక అందమైన ముద్దమందారాన్ని చూశాను. ఆమె చిలిపి కళ్ళు, అందం, చందం, ప్రేమ ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా చేశాయి. నిజంగా ఆమె నాకు స్వప్న సుందరి. బద్రి ఇలాంటి కథలు చెప్పలేదా? పాపం అమ్మాయిని తలుచుకుంటే జాలేస్తుందిరా. ఇప్పుడు అమాయకురాలు నువ్వు ఎంతో మందిని గొడవ ప్రేమించావు, అందులో ఇదొకటి. ఈ విషయాల కాదురా, నిజంగా ప్రేమిస్తున్నాను. అంతవరకేనా లేక అల్లరి చిల్లరి పనులేనా? సిగ్గుపడకుండా చెప్పు. దూరం ఇంకా వెళ్ళదురా. వెరీ గుడ్ బాయ్, కీప్ అప్ బాయ్. తొందరపడకు. థ్యాంక్స్ రా. అది నన్ను చూసి గంధర్వుడు అనుకుంటోంది. ఏంటి గంధర్వుడా? నిన్నా ఇందులో ఏదో తిరిగి ఉందిరా. ఒకటానికి పిచ్చిలో ఉండాలి, లేదా నువ్వు ఆమెను మోసం చేస్తూ ఉండాలి. రే నేను చెప్పాక నిజంరా. ఆమె నన్ను చూసి దేవా గంధర్వ అని పిలుస్తోంది. తను ప్రేమతో నన్ను గంధర్వ అని పిలుస్తుంటే నిజంగా నేను గంధర్వుని అయిపోతున్నట్టు నాకు ఫీలింగ్ కలుగుతోందిరా. ఇదెవరండి బాబు? రే రాంగా నీకు పిచ్చరిగట్టుంది. ఈ అమ్మాయి కన్నా నిజం చెప్పరా బాబు. రే వాగా. ఓకే. చాటుబాటుగా గంధర్వులా నటించడం కాదురా, నిజంగానే గంధర్వుడి గతలో వెళ్ళిపో. గంధర్వ రాత్రి సిద్ధిస్తుంది. స్వప్న సుందరి, ఇప్పుడు ఎలా ఉన్నాను? నువ్వు అనుకునే గంధర్వులా ఉన్నాను కదా? ఆ మన్మధుడే కటాక్షించాలి. నేను నీ గంధర్వుణ్ణి. దేవా, నువ్వెక్కడున్నావు? నాకు కనిపించవా? నువ్వెక్కడున్నావు గంధర్వా? స్వప్న సుందరి, నేను ఎక్కడున్నాను?
వదిలి వెళ్ళిపోతారా? లేదు, అప్సరసు కలగనే నీ సౌందర్యం ఆ ఇంద్రుడికే మతిపోగొట్టేలా ఉంది. ఈ స్వప్న సుందరిని వదిలి నేను వెళ్ళగలనా? నిజంగా నేను ఇప్పుడు గందరగ లోకంలో ఉన్నాను. ఈ పూల పరిమళాలు, సుందరి సంగీతం ఎంతో మనోహరం. చంద్రపుర సుందరి, తప్పంతా నీదేరా. అనవసరంగా అక్కడ చేసి ఎందుకు ఆడుకుంటున్నావు? నువ్వు తప్పంతా నాదే అంటున్నావు. మరి అతనితో తప్పంటా? ఒరే, నీకు అసూయరా. ఓ విధమైన చీప్ ఈగో. వీడు ఆ పిల్లలు మోసం చేయకుండా ఉంటే చాలు. నేనేం మోసం చేయాలనుకోవడం లేదు. ఇప్పుడు నువ్వు చేస్తుంది మోసం లేదు. ఆ అమ్మాయికి ఏమైనా నమ్మిస్తూ గంటలో నాటకట్లేదు. తనంటే నాకు ఇష్టం. తన మనసులో స్థానం పొందేందుకు నేను అలా నాటకం ఆడిన మాట నిజమేరా. నేను అలా నటించకపోతే తను నాకు దక్కుతుందో లేదోనన్న భయంరా. ఒరే భద్రి, నువ్వెంత స్వార్థపరుడురా. ఆ అమ్మాయి గురించి కొంచెమైనా ఆలోచించరా? ఒకవేళ నీ నాటకం సంగతి రేపు ఆ అమ్మాయికి తెలిసిందే అనుకో. తెలిస్తే ఆమెకు మెంటల్ షాక్ తో పిచ్చెక్కి జీవితం సగం నాశనం అవుతుంది. నన్ను ఏం చేయమంటారా? నా స్వప్న సుందరికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనురా. నువ్వు లైఫ్ లాంగ్ గందరగోళంగా నటించరా. అదే కరెక్ట్. నువ్వు బద్రి నాకు తెలిసేంత వరకు నువ్వు ఎంజాయ్ చేస్తూనే ఉండరా. ఒరే భద్రి, ఇంక నీకు నేనేం చెప్పను. నీ ఇష్టం చేసుకో. ఇంకా నిద్ర రాలేదా? వస్తున్నానమ్మా. ఆడపిల్ల ఎంతసేపు నిద్రపోతే ఎలాగే? ఆ మేనకా టీచర్ దగ్గరికి వెళ్ళి 4 అక్షరం ముక్కలు నేర్చుకోవచ్చు కదా. ఇలా నిద్రపోతే ఏమొస్తుంది? వెళ్తానులేమ్మా. పొద్దున్నే మొదలు పెట్టావా? ఇదేంటి ఎదుగులో ఎవరైనా కలిపోయింది? అది రాత్రి ఇద్దరిలో దండిచి కుట్టిందనుకుంటానమ్మా. అనుకుంటావే, పెదల్లో కుట్టింది కాబట్టి సరిపోయింది. అదే ఇంకెక్కడైనా కుట్టింటే చచ్చిందా దాన్ని. వెళ్ళి పని బాబా. అదేంటి ఇంకా స్కూల్కి వెళ్ళదా? లాయర్తో మాట్లాడి వెంటనే వచ్చేస్తాను చెప్పి రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? అది లాయర్ని కలవడానికి వెళ్ళొస్తుంటే దారిలో నా ఫ్రెండ్ కనిపించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. జామీన్ దొరికిందా? లేదు, లాయర్ ఢిల్లీ నుంచి రాలేదు, అందుకని. అబద్ధాలు ఆడుకో. రాత్రంతా ఎక్కడో తిరిగి గద వేషాలు కూర్చుంటావు. కాదు, ఫ్రెండ్ ఇంట్లోనే ఉన్నాను. నమ్మను. ఇలా జామీన్ జామీన్ అంటూ ఎందుకైనా నాటకాలు ఆడతావు? లాయర్ ఢిల్లీ నుంచి వస్తాడు, రాకపోతాడు, అదంతా నాకు అనవసరం. నీకు
ఓ వారంలో ఈ టైం ఇస్తాను. ఈ లోపు నీ పని పూర్తి కాలేదనుకో క్షణం కూడా ఇంట్లో ఉండలేవు. ఏంటే శంకరు ఒంటరిగా కూర్చొని తెగ ఆలోచించేస్తున్నావు? లోపలికి వెళ్ళి కూర్చో. రే కూర్చోడం టైం లేదురా. రే రామణ చౌదరి కోసం వెళ్ళాను, అక్కడెక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఇక్కడ ఉంటాడేమో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ లేడు అక్కడ లేడు, ఎక్కడ ఉన్నారంటావు? నువ్వు తెలుసా అని ఆ చౌదరి గారు అక్కడ రావడే మానేశారు. ఆ ట్యూన్ చెప్పలేదా? చెప్పలేదే. హిందీ మాస్టరా? ఇప్పటికి నేను గుర్తుకొచ్చానా? గుర్తు లేక కాదు, నిజం చెప్పనా? రామణ చౌదరి ఉంటాడేమో భయంతో నేను ఇక్కడ రాలేదు. ఏంటయ్యా అలా చూస్తూ నిల్చున్నావు? ఏదో బాటి నిల్చానన్నావుగా, మందు గొట్టంలో నిద్రగొట్టదుగా. బాటల్కి గారు చిలకమ్మ బీడీ కట్టకో డబ్బులు లేవు. మరి డబ్బు మాస్టర్ గారు ఇస్తారుగా. ఎందుకు ఇవ్వను? నువ్వు క్వార్టర్ కొట్టేసి కాస్త ఆలస్యం కదా. పచ్చనోడు చూసి ఎంత కాలం అయిందో. లోపలికి రండి మాస్టర్. ఇది కొత్తగా వచ్చినట్టు ఏంటి నీ గదిలోకి వచ్చాడా? వచ్చాడు, వస్తానని చెప్పాడుగా. ఎవరికి కనిపించకుండా నన్నదెల్లా మనోహర శృంగార పురుషుల్లా నా గంధర్వుడు నా చెంతకొచ్చాడు. వచ్చి గంధర్వ సాంగత్యం కావాలంటే నాట్యం తెలిసిందాలన్నాడు. నేను నాకేమీ నాట్యం తెలియదు. నేను నాకు తెలియకుండానే అతని కౌంటర్లో ఒదిగిపోయాను. దేవనెత్తుకుని కూడా పక్కనే ఉన్నారు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాను. తర్వాత నాకు సిగ్గుగా ఉంది. కళ్ళు తెరిచి చూసేసరికి అతను నా పక్కన లేడు. తనంతా ఏదో తెలియని తన్ని అట్లా. మళ్ళీ వస్తాను కదా గంధర్వుడు చెప్పాడు. గంధర్వులు మనుషుల్లో కాదు, మాట తప్పరు. నీ గంధర్వుడు నిన్ను చూడకుండా ఉండలేడు. వస్తాడు, తప్పకుండా వస్తాడు. ఒక్కొక్కప్పుడు నాకు చూడాలనిపిస్తుంది. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. నాకు చూపించే నీ గంధర్వుడిని. అయ్యో అది నీ వల్ల కాదు. అతను అందరికీ కనిపించడు. పొన్నం చేసుకోవాలి. ఈ విషయం నువ్వెవరికి చెప్పలేదా? నాకు ఇష్టమైన మా అమ్మమ్మతోనే చెప్పలేదు. నువ్వు చెప్పద్దు. నేను ఎవరితో చెప్పను. నేను ఎవరికి చెప్పను. చెప్పానంటే నా గంధర్వుడు ఇంద్రుడి శాపానికి బలి భస్మైపోతాడు. అతనికి ఏమైనా జరిగినట్టు నేను జీవించలేను. ప్రకృతి ఏల వనితాని ఆకృతి ముందు. నీకు కవితలు రావచ్చా? టీచర్ కవిత గురించా? ఆవిడ గురించి ఎందుకు ఇక్కడ? ఆ కవిత కాదు, కవిత్వం పోయిట్రీ వచ్చా అని అడుగుతున్నా. వస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే ఉప్పొంగి ఉప్పొంగి వస్తోంది. నన్ను చూస్తేనేనా? అహో నేనకా, నీ ఉంపు సొంపులు చూస్తుంటే కవిత పొంగి పొంగి వస్తోంది గోదావరిలా. టీచర్ మీరంటే నాకు భలే ఇష్టం. అది చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. సిగ్గెందుకు? మగాడిగా ఏమిటో చెప్పు. వెనక నీ సైకిల్ చూస్తుంటే మర్చిపోతుంది. టీచర్ అడ్జస్ట్ చేసుకున్నా? అడ్జస్ట్ చేసుకోవడమే ఈ రోజుల్లో ఫ్యాషన్. ఇష్టమైన వాళ్ళతో గడపడం అదొక్కటే మార్గం. అలాగా అడ్జస్ట్ అవుతాను. దారేంటి? అంటే పెళ్లి చేసుకుంటాను, నీ కాలు దగ్గరే పడుంటాను. అయ్యో బాబు, చాలా కోరికలున్నాయి నీలో. అవును వెనక, నేను అసలు విషయానికి వస్తాను. నీకు గెస్ట్ హౌస్ కట్టిస్తాను, మామిడి తోట కొనిస్తాను, బ్యాంకులో నీ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తాను. ఒప్పుకుంటే చాలు. అలాగా? ఇలారా? ఆడపిల్లలు ఒంటరిగా కనపడి పిచ్చి కుక్కలా వెంటబడి అల్లం చేస్తున్నారు. చెప్పి విసిపోతాడు. పోరా.
దెబ్బ తీసావే, ఎవరితో చెప్పకు. నువ్వెంత అరిచి మొదలు పెట్టను. నేను మగాన్ని అడిగాగా రావే చూపిస్తాను. నా మగతాన్ని చూద్దు కానీ అక్క 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 ఎవరితో గొడవ? గొడవ వెళ్ళేది ఎవరు అటు వెళ్ళారు? ఎవరు? అతను అడ్రస్ తెలియక ఇక్కడికి వచ్చాడు. అంతేనా? ఏంటి చాలా రోజులకి వచ్చావు? నేను రావాలని చాలా సార్లు అనుకున్నాను. అప్పుడు అమ్మ ఏదో ఒక పని చెప్తుండేది, అందుకే రాలేదు. అంతే కదా, పోనీలే, ఇన్నాళ్ళకిలా వచ్చావు. రా. తర్వాత ఏంటి? హరే రామ హరే రామ 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 హరే హరే. నాకు తలనొప్పిగా ఉందమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను. ఏమిటి పార్వతి, తల్లి కూతురు ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, నాకున్నది ఒక్కగానొక్క కూతురు కదా, దాన్ని తమ్ముడికిచ్చి పెళ్లి చేయకపోతే మన ఆస్తి అంతా బయట వాళ్ళకి పోదు. అది కాదు, ఈ విషయాన్ని ఆయనతో చెప్పి చెప్పి విసుగుతూ వదిలేశారు కదా. ఆ రామన్నేమో పెళ్లి పెటాకులు లేకుండా ఊరి మీద పడి తిరుగుతున్నాడాయి. తమ్ముడి కన్ను ఇప్పుడు ఆ మేనకా టీచర్ మీద పడింది. వాళ్ళ భాగవతం గురించి ఊళ్ళో వాళ్ళంతా అసహ్యంగా చెప్పుకుంటున్నారమ్మా. అలాగా? ఎంతో పరువు ప్రతిష్టలు గలమని ఇంటికి ఆ మేనకును ఓడవసిన కొండలుగా రాణిస్తానా? అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని. నా మాట కాదని రామన్న దాన్ని చేసుకుంటే ఆస్తిలో చిల్లి గవ కూడా దక్కనివ్వను. ఏమైనా ఊళ్ళో వాళ్ళ మాటలు కూడా కాస్త నువ్వు పట్టించుకోవాలమ్మా. వయసు వచ్చిన మేనగోడు ఇంట్లో ఉన్న ధ్యాస కూడా లేదు వాడికి. అవును పార్వతి, మన బంగారం మంచిదైతే కబ్జాలోననుకోవడం ఎందుకు? వాడి పొగరంతా తగ్గాక నీ కూతురు చేసుకుంటాడు చూస్తుంది. ఓహో, నువ్వు ఇలాంటి కథలు చెప్తూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళు బాగుపడినట్టే. సాంబణమేలే. ఎక్కడికి వెళ్తున్నావే? ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నావు? పోలపలికి పోలపలికి ఏదో తెల్లారి డాక్టర్ తీసుకెళ్ళి చూపించాలి. ఇదేమిటో స్వప్న ఇలా ఉన్నావు? ఉదయాన్నే లేచి తలారా స్నానం చెయ్యాలని చెప్పానా లేదా? అమ్మమ్మ, నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను, అడగమంటావా? అడిగమ్మా. నువ్వు ఇంతవరకు నా దగ్గర ఏ విషయమైనా దాచిపెట్టావా? అది కాదు. మరి ఇంకేంటి చెప్పు. నువ్వే కదమ్మా చెప్పా, గంధర్వుడి ప్రేమించిన వారి కోసం దివి నుండి భూమికి దిగి వస్తాడని. అవును,
ఒకవేళ అతను అలా బెదిరిస్తే అతన్ని వసూలు చేసుకుని మంత్రం ఏదైనా ఉందా? మరి గంధర్వులు ఎంతో శృంగార పురుషులు కన్య పిల్లలు మంత్రాలతో బంధించి వేస్తారని తలచి ఆకాశం నుంచి కిందికి దిగిరారు. ఒకవేళ దిగి వచ్చినా వాళ్ళని వసిపరుచుకోవడానికి ఓ సూత్రప్రాయం ఉంది. అదేంటి? అదంతా నీకెందుకు, ముందు నువ్వు స్నానం చేశావేను. వద్దు, నాకెప్పుడు చెప్పామమ్మా, చెప్పమంటుంటే చెప్పామమ్మా. అయ్యో, పట్టు పెడితే వదలవు కదా. చెప్పామమ్మా. సరే రా. శివాలయంలో 1,000 పుష్పాలతో అర్చన చేయించాలి. ధనుర్మాసంలో ఉదయాన్నే తలారా స్నానం చేసి కన్య పిల్లలు ఏకాగ్రతతో గంధర్వుని మనసులో ధ్యానించాలి. గంధర్వుడు ప్రత్యక్షమైతే మంత్రించి ఉంచిన తాయెత్తు అతని చేతికి కట్టాలి. అలా కట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే గంధర్వుడు వశమే, ఇంకెక్కడికి వెళ్ళరు. అలా చేస్తే గంధర్వుడు వశమే కదా? నిజంగా? ఇంకా సందేహమేనా? ఎప్పటికైనా గంధర్వుడు నీ చేతిలో తీసుకోవడానికి అంతే. ఎక్కడ చూస్తున్నారు? చిలకమ్మ చెల్లెలింటికి వెళ్ళి వస్తున్నాం. అదే చిలకమైంది? మేము ఆసుపత్రికి వెళ్ళొస్తున్నాం. అదా విషయం. మాస్టారు, ఇదేదో తిరకాల కేసులా ఉందండి. వీడి కట్లను కాదా ఏదో కథ ఉంది. పేరు కాస్త అర్థమయ్యేలా చెప్పరా? అందుకే మీరు మాస్టర్ అయ్యారు. ఇదే కనుక అర్థమైంటే చక్కగా అలాగా ప్యూర్ అయి ఉండేవారు. అయ్యో మాస్టారు, బైబీ బై వీడి చెయ్యి విరిగిన కేసులో ఎవరెవరు గొడవ జరిగింది, అసలు ఏం జరిగిందో, ఒకవేళ ఈ చిలకమ్మే కనుక దుడ్డు కర్రతో బాగేసి నీ చేయకూడదని అనుమానం. చిలకమ్మ నన్ను చేయలేదు. మరి చెప్పరా, అసలు నీ చెయ్యి ఎలా జరిగిందో, అసలు ఏంటో సంగతి చెప్పాలి. ఆ మేనక మోగినప్పుడు ఈ నచ్చల చౌదరి గారు పట్టించుకోవడం, దానివల్ల ఇదంతా జరుగుతుందని దాన్ని ఊళ్ళోంచి తమ్ముడు అనుకున్నాను. రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రపోతున్నప్పుడు దాని ఇంటి మీద రాళ్ళు విసిరాను. ఇంట్లో వెనకాల నుంచి ఒక కుర్రాడు వచ్చి నన్ను పిచ్చి కుక్కను కొట్టట్టు కొట్టాడు. ఏంటి, ఈ పురుషుడు తెలియకుండా మేనకాటించడం ఇంకా ఇంకో పురుషుడు ఉంటాడా? ఇంతకాలం నాకు పతివ్రతల పోజు కొట్టిన మేనకా టీచర్కి ఈ పురుషుడు పవర్ ఏంటో చూపిస్తా. కాసుకోలే రావన్నా, యురేకా రావన్నా. ఏంటో అలా కుప్పకం చేసుకుంటూ వస్తున్నాం? ఈ పురుషుడు యురేకా అన్నాడంటే ఏదో కనిపెట్టేశాడు అని అర్థం. ఏంటో బొచ్చును కనిపెట్టింది? నేను ఇంకా కనిపెట్టలేదు. నా తీవ్ర అన్వేషణతో కనిపెట్టే తీరుతాను. ముందు నుంచి నాకు ఆ మీద అనుమానంగానే ఉంది. ఆ మేనక వెనకాల ఎవరో విశ్వామిత్రుడు ఉన్నాడని. లేకపోతే ఈ పురుషుడు వైపు చూసి మాట్లాడే ధైర్యం దానికి ఎక్కడి నుంచి వస్తుంది? సుత్తి కొట్టగా విషయానికి రా. చెప్తా వినుకో రావన్నా. ఇంతకాలం నీ ముందు పతివ్రతలా నటిస్తున్న ఆ వగలాడి మేనక టీచర్ ఇంట్లో రహస్య ప్రియుడొకడున్నాడు. ఇంకెవరు? నీ ఇంట్లోని రహస్యంగా ఉంటున్న అతను ఊరికే వదలకూడదు రామన్నా. కాదు, వదలరా నాకు తెలుసు. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇక ఈ రామన్న చౌదరి తర్వాత ఏంటో దాన్ని చూపిస్తేరాలి. సరే ఏంటి నువ్వు రావాలా? రావడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నేను ఒకవేళ వస్తే మీతో దారి చెప్పాను మేనకి తీసుకునేవాడని. అయితే నువ్వు ఇక్కడ ఉంది. మరీ మంచిది. లక్. పొంగులు గుర్తింది చాలు కానీ వాళ్ళని పిలువు. ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? నువ్వు కానీ నేను కానీ తోడు కోసం ఎవరైనా ఉంచుకోవటం తప్పేం కాదులే. నేనెవరిని ఉంచుకోలేదు. కాదు, ఈ నంగనాచి వేషాలు నా దగ్గర కాదే, అది గుర్తుంచుకో. అసలే నీ ఇంట్లో నా గొప్పంగా ఎవడు? అది అడగడానికి నువ్వెవరు? నీ లిమిట్స్ లో నువ్వుండు. నేను పనిచేస్తున్న స్కూల్కి నువ్వు డొనేషన్ ఇచ్చిండొచ్చు, ఈ ఇంటికి ఓనర్గా ఉండొచ్చు. అంతకంటే గొప్పగా ఈ ఊళ్ళో నీకు ఎంతో మంది ఉంపుడుగతులు ఉండొచ్చు. బట్ నన్ను బెదిరించి లొంగ తీసుకోవాలనుకోకు. నేను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలిసే. పెద్ద పతివ్రత. ఏంటో వాడుతున్నావు? ఇంకొకవే ఇంకొక మాట మాట్లాడావే ఈ ఊరని కూడా చూడవు. చెప్పు తీసుకొని కంటాను.
ఆడదాన్ని ఆటోస్తుగా చూసి అహంకారం లేకుండొచ్చు, కానీ ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకో, ఈ డబ్బులు వేయించుకో. వీడంటే నీకు అంత ఇష్టమా? ఇష్టమని చెప్పాలంటే నిజం చెప్పమంటారా? నా సర్వస్వం, నా ప్రాణం కంటే ఎక్కువగా గంధర్వుని నేను ప్రేమిస్తున్నాను. ఏమిటి పిచ్చిదాన్ని మాట్లాడుతున్నా? మనిషిని మనిషి ప్రేమించుకోవడానికి టైం దొరకటం లేదు. నీకు గంధర్వుడు ఎక్కడ దొరికాడు? నిజా అసలా చదువుకున్న వాళ్ళు కాబట్టి నీకు దీంట్లో నమ్మకం లేదు. ఇదంతా నిజం మా అమ్మని చెప్పింది నాకు. గంధర్వుని చూసావా? మరేమనుకుంటున్నావు? చూశాను, నా కళ్ళాలని చూశాను. గంధర్వుడంటే నాకిష్టం. ఈ రెండు కళ్ళు చాలు అతన్ని చూడడానికి. నిజం చెప్పాలంటే అచ్చం మనిషిలాగే ఉన్నాడు. గంధర్వుడు మధురంగా పాడతాడు కూడా. గంధర్వుడు పాడేటప్పుడు నువ్వు విన్నావా? విన్నావా అంటే గంధర్వుడు ఎప్పుడు నీ దగ్గర పాడలేదు. నీ దగ్గర పాడలేదా? అయ్యో పిచ్చి పిల్ల, నీ అమ్మమ్మ నాలి కథ చెప్పి నువ్వు పాడు చేసింది. పాడు చేసిందా? నీకేమైంది? నేను చూశానంటే మీరు నమ్మరెందుకని? నాకతను ముద్దిచ్చాడు, కవిల్లో బంధించాడు. తర్వాత అతను నా జీవనం, నా హీరోగాను, అతను నా మధుర ప్రియ గీతం. నేను ఇస్తానక్క. భద్రే ఏడబ్బాయి గారు, ఇవాళేటి లేవాలనిపించడం లేదా? మహిళా పాడం లేకుండా ఎండలో తిరుగుతూ అలసిపోతున్నాను. నిద్రపోవడానికి కూడా టైం చాలడం లేదు. ఇప్పుడు నేను లేచి ఏం చేయాలట? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వు లేచి మొహం కడుక్కుని కాఫీ తాగు. థ్యాంక్స్. నీ థ్యాంక్స్ ఎవరికి కావాలి? ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. మంచి ఐడియా. నువ్వు పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొస్తే నీకు నాకు తోడుగా ఉంటుంది కదా. అబ్బా, గొప్ప అందగాడివి, నీకు పిల్లలు ఎవరిస్తారు? దాని గురించి నాకు బెంగలేదులే. అవును, ఇప్పుడు వచ్చి వెళ్ళిందే ఆ పంచదార చిలక ఎవరు? మా అమ్మాయ, ఇంటికి వాళ్ళ అమ్మాయి స్వప్న. ఓ పని చేస్తాను, తమిళ వచ్చేస్తాను. అయ్యో, ఆ అమ్మాయి గురించి చెప్తే రామల చౌదరి చంపేస్తాడు. మరి ఆ పిచ్చి పిల్ల ఎవరో గంధర్వుని ప్రేమిస్తుందట. గంధర్వున్నా? అవును, బబ్రి చిన్న ఏదో మోసం లభిస్తుంది. వాడు ఎవరైనా సరే ఆ అమ్మాయికి వాళ్ళు మోసం చేస్తే లోపం అయిపోతాడు.
అనుకుంటున్నావా? అసలు నీ మనసులో ఏంటో తెలుసుకోకుండా నువ్వేం చెప్పాల్సలేదు. ఇక నుంచి నువ్వు నా దాసుడివి. నిన్ను ప్రేమతో లాలిస్తూ నీ కోరికలు తీరుస్తూ ఉండాలి. ఈ క్షణం నుంచి నీ జీవితం నాకే అంకితం కావాలి. గంధర్వుడు ఇక నుంచి నాకే సొంతం కావాలి. ఇది ఎన్ని జన్మల బంధం. ఇలా ఆలోచపడితే మన కుటుంబ పరువు ప్రతిష్ట బజార్లో పడుతుందిరా. ఏమైందో తెలుసుకో. ఎవరిదో తెలుసుకోకుండా ఎవరిని ఏమనుకోండి. వదలరా, వదలు, వదలరా. నువ్వు పోరా. ఏది దెబ్బలు? ఎవరికైనా గొడవ పడ్డావా? ఏమైంది నీకు? నన్ను అడగదు. నాకు జరగాల్సిందే జరిగింది. అర్థం కాలేదు. అతను నిన్ను చంపేసిన బాగుండేది. నీకే కూడా ఉండేది కాదు. ఎవరు? నేను కావాలని నీ పని చేయలేదు. అనుకోకుండా జరిగిపోయింది. స్వప్నని ఈనాళ్ళు మోసగిస్తూ వస్తున్న గంధర్వుని నేను. ఆ అమ్మాయి జీవితంతో ఎందుకు మాట్లాడుతున్నావు? యుద్ధానికి ప్రేమ ఒకటా, చెప్పుది ఒకటాను. నేను కావాలని నువ్వే మాట్లాడుకో. తప్పు చేసింది కాక ఇంకా దబాయించాలని చూస్తున్నావా? లేదు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళినా నేను ఒప్పుకోను. నేను ఎక్కడికి వెళ్ళను. ఆ చౌదరి గారు నన్ను కొట్టినా చంపినా ఏం చేసినా పర్వాలేదు. నేను ఎలాగైనా ఒక్కసారి స్వప్నం చూడాలి. నేను గంధర్వుని కానని ఆమెకు నిజం చెప్పాలి. అలాగే చెప్పు వాళ్ళే. లేదా మందు రాస్తాను. ఏంటి పార్వతి? స్వప్న వాంతి చేసుకుంటుంది. వాంతి చేసుకుందా? తిన్నగా రక్క వాంతి అయిందా? అదేం కాదు, దానికి ఏదో అయింది. అది కడుపుతోందని అనుమానంగా ఉంది. ఏమైంది నా మనమేంటి? అమ్మ చెప్పింది నిజమైనా స్వప్న? అమ్మాయి ఇప్పుడు తృప్తిగా ఉందా? పార్వతి, ఎందుకు అలా అంటావు? అమ్మాయికి ఇలా జరిగిందని నాకు ఎంతో బాధగా ఉంది. అది అసలే అమాయకురాలు. తనకు వాళ్ళ గంటలో కదలండి. చెప్పద్దు చెప్పద్దు అన్నాను. నా మాట విన్నావా? ఇప్పుడే ఉంది. చెప్పమ్మా. పార్వతి, నువ్వు ఇన్నైనాను తప్పంతా నాదని ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పిన కథలన్నీ నమ్మి ఆ గంటలుడి మాయలో పడి తన జీవితం నాశనం చేసుకుంది. పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఇలా జరుగుతుంది అనుకోలేదు పార్వతి. బాగా ఆలోచించి దీనికి ఒక పరిష్కారం చేద్దాం. తల్లి గురించి నీకు తెలియదే ఉందమ్మా. వాడికి సంగతి తెలిస్తే ఏం జరుగుతుందో భయంగా ఉంది. అందరూ నన్ను నిందిస్తున్నారు. ఎందుకని? నా మాట విని స్వప్నం చెడిపోయిందని ఎంత అంటున్నారు. ఒక్కగానొక్క మనవరాలు కదా అని అమ్మాని ముద్దుగా పెంచాను. మనవరాలతో ఆడుకోవడానికి, తనకి చదువు చెప్పడానికి అమ్మ నాన్న నేనుగా ఇంకెవరున్నారా? మనం ఇప్పుడు ఏం చెయ్యాలరా? అదే నాకు అర్థం కావటం లేదు. అన్ని సమస్యలకి మన ఇంటి పరువు ప్రతిష్టలని ముడిపడున్నాయి. మోసం చేసిన నా కొడుకుని నరికి పాటేస్తారు. ఈ విషయం మీరు ఎవరో జోక్యం చేసుకోవద్దు. వద్దు బాబు, వద్దు. వాళ్ళని చంపినందువల్ల దాని జీవితం బాగుపడుతుందా? మరి నన్నేం చేయమంటావో చెప్పమ్మా. నా మేనకోడల జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? చేతకాని వాళ్ళు ఉండమంటావా? నా అహంభావాన్ని అణుచుకున్నాగా ఈ ఇంటి గౌరవాన్ని కాపాడి తీరుతాను. ఇక్కడ నా అమ్మ, నేను నీకు శిక్ష విధించానమ్మా. నీతో మాట్లాడవా అమ్మా?
లేదు. నా జీవితం నాశనం అయిపోయింది కదా. అందరూ నన్ను గంధర్వ సుందరి అని ఎగతాళి చేస్తున్నారు. ఏదేదో అనుకుని బాధ కడుగు తల్లి. ఈ అమ్మని తట్టుకోలేదు. నువ్వు ధైర్యంగా ఉంటామా. ఈ తల్లిలాంటి జీవితంలో గంధర్వుడనే విషయాన్ని వేశాను. నన్ను క్షమించు తల్లి, క్షమించు. నేను ఎవరిని నిందించలేదు. నాకు ఇప్పుడు అంత హత్య అవుతుంది. అమ్మమ్మా, నువ్వు బాధపడకు. నీ స్థితిలో చూస్తూ బాధపడకుండా ఎలా ఉండగలదు. నువ్వేం బాధపడతామమ్మా. అమ్మమ్మా, నేను ఒకసారి అతన్ని కలవాలి. నన్ను ఎందుకు ఇలా మోసం చేశావని అడగాలి. అలాగే కలదు కానీ అమ్మా, అన్నిటికీ ఆ దుర్గమ్మ తల్లి దారి చూపిస్తుంది. రా. వాడెక్కడా అని అడుగుతున్నారు. స్వప్న జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. తరతరాలుగా మా పరువు ప్రతిష్టలకి మారిపోయారు మా కుటుంబం. మా వంశంలో ఎవరు పెళ్లి కాకుండానే గర్భవతులు కాలేదు. స్వప్నం వాడు పెళ్లి చేసుకోవాలి. నీ కుటుంబ గౌరవం, స్వప్న జీవితం నీకు ఇప్పుడు ముఖ్యం. ఎందుకంటే ఆవిడ మీకు మేనకోడలు. చెప్పుకోవడానికి ఎవరూ లేని నా గురించి ఒక్కసారి ఆలోచించారా? నువ్వు అనే జీవితం అర్థం కాలే. ఆ రోజు నన్ను పాడు చేశారు, జ్ఞాపకం లేదు? అందుకు ఎంత డబ్బు కావాలో ఇస్తానన్నాను కదా. ఎవరికి కావాలి మీ డబ్బు? స్వప్న జీవితంలోకి ఈ రోజు బద్రి ఎలా అడుగు పెట్టాడో నా జీవితంలోకి మీరే అంతే. నువ్వు అలా మాట్లాడుకో. నేను ఎంతమందితో తిరిగినా సరే నా మనసులో నీకు మాత్రమే స్థానం ఉంది. అది అర్థం చేసుకో. బద్రి స్వప్నని కలపడానికి నన్ను ఏం చేయమన్నా చేస్తాను. ఎంత డబ్బైనా ఇస్తాను. మా ఇంటి పరువు కాపాడు. అది నువ్వు తలుచుకుంటే జరుగుతుంది. నేను తలుచుకుంటే జరగదు. స్వప్న బద్రిని పెళ్లి కావాలంటే నేను కోరుకుంటున్నట్టుగా మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. తప్పదు. నువ్వెంత తను అక్కడ ఏ అఘాత్యం చేసుకుంటుందో ఇంకా ఉంది. స్వప్న, విషయం అంతా నాకు తెలిసింది. ఇంత చిన్న వయసులో నీకెన్ని కష్టాలు పెట్టాడు దేవుడు. మనిషిని మనిషి నమ్మలేని ఈ కలికాలంలో దేవలోకం నుంచి గంధర్వుడు రావడం అనేది నమ్మగలవా? అలా ఎంటికి జరగదు. నా స్వప్నని నేను ఇప్పటికీ ప్రేమిస్తున్నాను. నీ తప్పులన్నీ క్షమించి నిన్ను స్వీకరించడానికి నేను సిద్ధమే. ఈ ఊరంతా వద్దన్నా నీ ఇంట్లో వాళ్ళు ఎదిరించినా సరే మనం ఒకటవుదాం. నీ కడుపులో బిడ్డకు తండ్రిని ఒక చిన్న ఇంట్లో మనదైన ప్రేమలోకంలో కలిసి జీవిద్దాం. జరిగిందో పేరుకల్లా భావించి నువ్వు కొత్త జీవితాన్ని ఆరంభిస్తే మంచిది. అంతవరకు స్వప్న ప్రేమతో పిచ్చివాడు నేను అల్లాడిపోతూనే ఉంటాను. స్వప్న, ఈ ప్రేమికుడు, ఈ రామ్ కుమార్, ఈ ప్రేమదాసుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీకోసం వస్తున్నాను. ఎక్కడెక్కడి? ఎవరు? ఏమీ తెలియనట్టు అడగదు. మీ ఇంట్లో దాచాలే ఒక మోసగాడిని. అతని గురించి అడుగుతున్నాను. ఓ, బద్రి గురించా? అవును. ఏంటి మీ ఇద్దరికి ఉన్న సంబంధం? ఎందుకు మీ ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు? నేను అభ్యర్థం చేసుకుంటున్నాను. లేదు, నీ మీద నాకు నమ్మకం లేదు. పెద్ద నంగ నచ్చినా నటించి రహస్యంగా నీ ఇంట్లో ప్రేమికుని దాచుకున్నావా? చెప్పలా, అలా మాట్లాడుకో. పెద్ద నా బంధువుల అబ్బాయి. తను ఏదో ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. అందుకే ఇప్పుడు మా ఇంట్లో ఉంటున్నాడు. కన్నిటిలకి కళ్ళబొల్లి కబ్బుల్ని చెప్పి ఆమెను మాయ చేసి తాడు చేయమని సలహా ఇచ్చి మా ఇంటికి పంపించింది నువ్వేనా? నోటుకొచ్చినట్లు వాక్కు. నువ్వేం మాట్లాడుకోవు తెలుసా? నీకేమో చెప్పాలి. పాఠాలు బాగా చెప్తావు, టీచరు కదా. వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టని తెలుసుకో. ఏం చేస్తావు? మీరిద్దరు ప్రేమించుకున్నారు. అసలు నీ ఇష్టం లేకుండా వాడు నిన్ను బలవంతం చేయగలడా? లేదు. అతను నా దగ్గర గందరగోళంగా నటించాడు. నాలో కోరికలు దట్టుకొట్టాడు. నన్ను పాడు చేశాడు. దానికి నువ్వు కారణం. అయ్యో, నాకేం తెలీదు. తప్పు నేనే ఉంది. ఈ కంప్యూటర్ యుగంలో గంభీరుడు ఉన్నాడు అంటే నువ్వు ఎలా నన్నావు? ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏంటి? నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను. కానీ నమ్మించి మోసం చేస్తాడనుకోలేదు. గందరగోళంగా వచ్చినప్పుడు అమ్మమ్మ కథను నిజం అనుకున్నాను. ఆ కథను నిజం అనుకోబట్టే నా జీవితం ఇలా అయిపోయింది. కొద్దిగా
ఎంతగా ప్రేమించిందమ్మా తల్లించి మోసం చేశాడు. నా జీవితం ఒక తల్లిగా మారింది. నా ప్రేమకి ముగింపు చాలు. స్వప్న ఆగు. ఓటమంటే తెలియని ఈ రామన్న చౌదరి మొట్టమొదటిసారి ఓడిపోయాడు. నువ్వే గెలిచావు. జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నప్పుడే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. రాయిలా చేసుకుని కష్టాలనేది తెలియకుండా బతికాను నేను. కొన్ని సంఘటనల జీవితాన్ని మార్చేస్తాయి. ఎవరికి పశువులా ప్రవర్తించిన నేను మనసున్న మరాజులా మారిపోయాను. జీవితం మొదటిసారిగా నీ దగ్గర నేను తలదించుకుంటున్నాను. నా మేనపడల కోసం. అలా మాట్లాడకండి. నా దగ్గర కాదు, మీరెవరి దగ్గర తలంచుకోవద్దు. అది నేను తట్టుకోలేను. ఒక విధంగా తప్పుంటుంది. అదే స్వప్న భద్రంగా పెళ్లి కావాలంటే నేను నన్ను పెళ్లి చేసుకోవాలని షరతు పెట్టింది నేను. నా జీవితంలో తొలి ప్రేమను ఆస్వాదించిన ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నీలో ఉన్న మగతనం, పౌరుషం నన్ను మైమరిపించాయి. అందుకే నేను నీకు లొంగిపోయాను. నీ ప్రేమ శాశ్వతం కావాలనుకున్నాను. స్వప్న భద్రని ఎందరూ అనుకుంటే నేను మిమ్మల్ని నమ్మకం అనుకున్నాను. అలా అనుకోవడం నా తప్ప? చెప్పండి. తప్పు నాది, కానీ ఒకరు చేసిన తప్పుకి మరొకరు శిక్ష అనుభవించకూడదు కనుక. నా గురించి ఆలోచించకండి. మీరు ధైర్యంగా వెలగండి. స్వప్న వల్ల డబ్బులు తాళి కడతాడు. చాలా కనుక నేను అర్థం చేసుకోలేకపోయాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. ఈ ప్రేమే నాకు చాలు. ఈ హృదయంలో ఈ ప్రియురాలకి కాస్తంత చోటిస్తే చాలు. ఆ తీయని అనుభూతిని ఎన్ని జన్మలెత్తినా నేను మరవలేను. ఈ జీవితంలో నాకు ఆ తృప్తి చాలు. వెళ్ళండి. జరిగిందంతా ఓ కళలో అనుకుని ఏమీ మర్చిపోండి. నువ్వు కోరుకున్నట్టుగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు సంతోషమే కదా? ఈ ముసలిపురంలో ఇంకా గందరగోళాలు ఏమన్నా మిగిలినాయా? ఏంటి అలా అవుతున్నావా? ఏం లేదు, పక్కింటమ్మా పుష్పతయింది. నీ గందరగోళాలు ఏమన్నా చెప్పావు అనుకో అనుకుని తెలియదు. తీసుకురారా, నా బుర్రలో బోలుడు గంధర్వ రాత్రులు కథలు ఉన్నాయి.